ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెట్రోల్ కష్టాలు. విజయవాడలో చాలా చోట్ల బంకులు బంద్ అయిపోయాయి. నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 186 బంకులుంటే 45కు పైగా బంకులు బంద్ ఉన్నాయి. 100కు పైగా బంకుల్లో నో డీజిల్ అన్న బోర్డ్స్ కనిపిస్తున్నాయి. విజయవాడలో లేటెస్ట్ సిచ్యువేషన్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. విజయవాడలోని అన్ని పెట్రోల్ బంకుల దగ్గర చూసుకుంటే మాత్రం రద్దీ విపరీతంగా కనపడుతుంది. దాదాపు తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం కూడా భారీగా అంటే దాదాపు కిలోమీటర్ల మేర క్యూ లైన్ కనపడుతుంది. ముఖ్యంగా ఇటు డీజిల్ ఎక్కువగా కొరత ఉందని మాత్రం పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఉంటున్నాయి. దానివల్ల చూసుకుంటే ఇటు కార్లు కానీ 4 వీలర్స్ కానీ దాదాపు కిలోమీటర్ల మేర క్యూ కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం బందర్ రోడ్లో ఉన్నాం, చూసుకోవచ్చు. బందర్ రోడ్లో చూసుకుంటే మాత్రం ఇటు పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ వాహనదారులు మాత్రం దాదాపు కిలోమీటర్ల మేర బారులు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. అన్న ఏందన్నా ఎందుకు పానికి గురవుతున్నారు పెట్రోల్ కోసం డీజిల్ కోసం? దొరకట్లేదన్నారు, పెట్రోల్ అయితే దొరకట్లేదన్నారని కొట్టించుకున్నాం. అంటే దొరకట్లేదని కొట్టించుకుంటారా? ఆల్రెడీ అయిపోయిందండి, పెట్రోల్ అయిపోయింది కదా, అందుకే వచ్చి. అన్న ఏంది పరిస్థితి? అక్కడ మొగలరాజపురం దగ్గర 2 బంకులు కట్టేశారండి. అసలు బందర్లో అయితే లేదని చెప్తున్నారు. దానివల్ల మేము కూడా కొట్టించుకొని రావాల్సి వస్తుంది. అంతే, మరి తెలియదు కదా. అన్ని చాలా చోట్ల కూడా కిలోమీటర్ దూరం 2 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి అన్నీ. ఒకవేళ అయిపోతే మళ్ళీ ఎలా అని చెప్పేసి కొట్టించుకోండి. అది ముందు జాగ్రత్తగా, మరి అంతే. లేకపోతే ఏం చేస్తాం? ప్రస్తుతానికి అయితే ఆకాలం నడుతుందని చెప్పేసి రావడమే. అక్కడైతే బంకులు అయితే కట్టేస్తున్నాయి 2-3. ఇది పరిస్థితి. అంటే పెట్రోల్ దొరకదేమన్న భయంతో మాత్రం కొంతమంది వాహనదారులు ముందే పెట్రోల్ కొట్టించుకుంటామని చెప్తున్నారు. అంటే ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం దాదాపు 186 బంకులు ఉన్నాయి. అందులో ఇప్పటికే దాదాపు 45 బంకులకు నో స్టాక్ బోర్డులు పెట్టారు. 100 బంకులు పైగానే డీజిల్ దొరకట్లేదని మాత్రం ఇటు పెట్రోల్ బంకు యాజమాన్యాలు కూడా అంటున్నాయి. అంటే మే నెలలో చూసుకుంటే మాత్రం డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్న కారణంగానే ముందు జాగ్రత్తగానే కంపెనీలు కూడా డీజిల్ సప్లై చేయట్లేదని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు అంటున్నాయి. దానివల్ల డీజిల్ కొరత కొంత ఉంది, కానీ పెట్రోల్ మాత్రం సఫిషియెంట్గా దొరుకుతుందని బంక్ యాజమాన్యాలు అంటున్నారు. కానీ జనాలు మాత్రం కొంత పానిక్ గురై ఎక్కువగా వస్తున్నారు తప్ప ఎలాంటి ఇబ్బంది లేదని మాత్రం బంకు యాజమాన్యాలు కూడా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.